కొంచెం సర్దుకోవచ్చు కదా. అంటే ఇప్పుడే మా వారు పిల్లలు వెళ్ళారు, ఇదిగో ఇప్పుడు సర్దుకుంటాను. మీ ఆయన వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకొని కూర్చుంటున్నావా? మా ఆయన వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చూసుకొని కూర్చుంటే మా ఇంట్లో పని ఎవరొచ్చి చేస్తున్నారు? నువ్వొచ్చి చేస్తున్నావా ఏంటి? సరే రా, అయితే పైకెళ్ళి చూద్దాం. రారా లోపలికి. ఈ గది కూడా చూడు, నచ్చిందా? రా కూర్చో. చాలా బాగుంది ఇల్లు. ముందే ఇది ఎక్కడ నిలబడదు, ఇప్పుడు ఇంకా నిలబడదు. పట్టుకోలేను దీన్ని ఇంకా. వామ్మో, ఇన్ని చీరలు ఉన్నాయో! ఇంట్లో చీరల షాపే పెట్టేసింది. బాబు, ఎందుకే ఇన్ని చీరలు? మీ ఆయన సంపాదన అంతా చీరలు కొనేస్తున్నావా ఏంటి? 10 చీరలు ఉంటే సరిపోతాయిగా. అబ్బా, కబోర్డులు చాలా బాగా సర్దుకున్నావే. చాలా బాగుంది, నీట్గా సర్దుకున్నావు. ఫంక్షన్కి నువ్వు రాలేదు కదా, ఈ బ్లౌజ్ పీసే ఉంది, తీసుకో. ఎంత ఇల్లు కట్టుకుంది, చీర ఇస్తుంది అనుకున్నాను, జాకెట్ ముక్క చేతిలో పెట్టింది. ఛీ! ఇంత ఇల్లు కట్టుకుంది, బ్లౌజ్ పీసే ఇచ్చిందని అనుకోకే, నాకు కలిగింది ఇచ్చాను. అయ్యో, దాందేముంది, చాలా అభిమానంతో ఇచ్చావు, అదే చాలు. ఫ్రెండ్స్, ఇలాంటి రిలేటివ్స్ మీకు కూడా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడతారు.